పాలు. చిన్న చిన్న అమ్మాయిలకి ఇంకా పుట్టలేదు, పెరగలేదు, అప్పుడే సెక్షువల్ మెచ్యూరిటీ వచ్చేదానికి కారణము పాలల్లో ఉండే స్టిరాయిడ్ హార్మోన్స్. సో దీన్ని అర్థం చేసుకునేదానికి కొంచెం ఫీమేల్ రీప్రొడక్టివ్ సైకిల్స్ గురించి అర్థం చేసుకుందాం. ఇది యూట్రస్, గర్భసంచి. సో హైపోథలామస్ అండ్ పిట్యూటరీ రెండు హార్మోన్ సెక్రీటింగ్ గ్లాండ్స్ మన బ్రెయిన్ లోపల ఉండేది. సో ఇన్సైడ్ ద స్కల్ దే ఆర్ సిచ్యువేటెడ్, hypothalamus and pituitary. Hypothalamus GnRH, gonadotropin releasing hormone అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అది వెళ్ళి పిట్యూటరీ గ్లాండ్ని ఒక సిగ్నల్ ఇస్తుంది, నువ్వు పని చేయాలి అని. సో పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది, అది 2 హార్మోన్స్ సెక్రీట్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ చాలా వేరే హార్మోన్స్ని కూడా సెక్రీట్ చేస్తుంది, బట్ ఇన్ దిస్ menstrual cycle regard it releases FSH and LH. FSH అంటే follicle stimulating hormone, LH అంటే luteinizing hormone. So this hormone acts on the ovary, అండాశయం పైన యాక్ట్ అవుతుంది. సో FSH పని ఏంటి, మన ఓవరీస్లో ఉండే ఓవం ఫాలికల్స్ని, సో పుట్టినప్పుడే ఈ ఫాలికల్స్ ఆల్రెడీ ఆర్ ప్రెజెంట్ మన ఓవరీలో. సో అది యాక్టివేట్ అయ్యేది, ఈ మొత్తం ప్రాసెస్ యాక్టివేట్ అయ్యేది ఫస్ట్ పీరియడ్స్ వచ్చినప్పుడు, విచ్ వాజ్ సపోజ్ టు హ్యాపెన్ అట్ 14-15 years old. ప్రతి ఒక్క సైకిల్లోనూ ఇవి దీంట్లో ఒక 3-4 యాక్టివేట్ అయ్యి దే స్టార్ట్ గ్రోయింగ్, బికాస్ ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యాక్షన్ ఓవరీస్ పైన అయినప్పుడు ఫాలికల్స్ స్టార్ట్ డెవలపింగ్. దాంట్లో 1-2 ఓవం రిలీజ్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఈ ఎగ్ ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్లో ట్రావెల్ చేసి స్పర్మ్ దొరికితే కరెక్ట్ టైంలో ఫర్టిలైజేషన్ జరుగుతుంది. అప్పుడు ఇది ఇక్కడ వచ్చి గర్భసంచిలో ఎంబెడ్ అయ్యి ద బేబీ స్టార్ట్స్ టు గ్రో. అది కాకుంటే ఏమవుతుంది, ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ మిగిలిన ఆ ఫాలికల్ ఎగ్ రిలీజ్ చేసిన తర్వాత ఏం మిగిలింటుందో దానిపైన ల్యూటినైజింగ్ హార్మోన్ ఎఫెక్ట్ చేసి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. FSH యాక్షన్ వల్ల ఫాలికల్ ఈస్ట్రోజన్ని రిలీజ్ చేస్తుంది, అండ్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ మిగిలిన దానిపైన ల్యూటినైజింగ్ హార్మోన్ యాక్ట్ చేసి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ తయారవుతుంది. ప్రొజెస్ట్రాన్ పని ఏంటి, ఈ యూట్రస్ని ప్రెగ్నెన్సీ కోసం రెడీ చేసే పని ప్రొజెస్ట్రాన్ చేస్తుంది. సో ఈ గోడల్ని బాగా థిక్గా, సాఫ్ట్గా, బెడ్ లాగా, కుషన్ లాగా తయారు చేస్తుంది. సో ఫర్టిలైజేషన్ జరిగితే ఇక్కడ వచ్చి ఫర్ ద బేబీ టు గ్రో, మొత్తం న్యూట్రియంట్స్ అన్ని ఇచ్చేదానికోసం రెడీ చేస్తుంది. ఫర్టిలైజేషన్ కాలేదనుకోండి, అప్పుడేం జరుగుతుంది, ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్ తగ్గినప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్ 2 మినిమం లెవెల్కి వచ్చినప్పుడు ఈ రెడీ అయిన బెడ్ మొత్తము అలాగే పీక్కొని వచ్చేసి ఫ్లూయిడ్గా కన్వర్ట్ అయ్యి అదే మన పీరియడ్స్లో బ్లీడింగ్గా వచ్చే క్రమం. సో ఇంత బేసిక్ మనం అర్థం చేయాల్సిండేది ఇది. చాలా కాంప్లెక్స్ థింగ్స్ ఆర్ దేర్, బట్ ఇది బేసిక్ మినిమం అర్థం చేసుకోవాల్సిండేది. సో ఇవి ఎన్ని స్టెప్స్ ఉన్నాయని మీరు చూస్తున్నారు. మళ్ళీ ఈ ఈస్ట్రోజన్ ఉన్నప్పుడు ఇది మళ్ళీ ఒక నెగటివ్ ఫీడ్బ్యాక్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆన్ ద హైపోథలామస్. నేను ఉన్నంత వరకు మళ్ళీ ఇంకోసారి మొత్తం ప్రాసెస్ కాకూడదు. సో ఒక ఎగ్ రిలీజ్ అవుతుందంటే మళ్ళీ ఇంకో స్టిమ్యులేషన్ అప్పుడే జరగకూడదు, నెక్స్ట్ సైకిల్ వరకు అది ఆగాలి. సో దానికోసం ఈస్ట్రోజన్ గివ్స్ అ నెగటివ్ ఫీడ్బ్యాక్ టు ద హైపోథలామస్ అండ్ పిట్యూటరీ. సో ఇలా అన్ని మొత్తం ఒక కరెక్ట్ బ్యాలెన్స్ లా ఉన్నప్పుడే అది కరెక్ట్గా సైక్లికల్గా మంత్ పీరియడ్స్ వచ్చేది. ఇక్కడ ఏ లెవెల్లో అయినా డిస్టర్బెన్స్ జరిగినా మొత్తం సైకిల్ ఏరుపేరుగా అయిపోతుంది.
సో సపోజ్ స్ట్రెస్, చాలా మందికి స్ట్రెస్ వల్ల కూడా పీరియడ్ సైకిల్ సరిగ్గా రావు. ఎలా? సో బ్రెయిన్ లోనే హైపోథలామస్ సిచ్యువేటెడ్. సో స్ట్రెస్ కెన్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ద రిలీజ్ ఆఫ్ ద ఫస్ట్ హార్మోన్ ఇట్ సెల్ఫ్. సో ఇదే రిలీజ్ సరిగ్గా కాకుంటే ఇవన్నీ సరిగ్గా జరగవు. మనం తీసుకుంటుండే పాలల్లో లేకుంటే త్రూ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఉండే ఎక్కువ స్టిరాయిడ్స్ వల్ల ఏం జరుగుతుంది, ఈ లెవెల్స్లో డిస్టర్బెన్స్ అయ్యి మొత్తం సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. సో పాలల్లో ఎక్కువ పాల్ ప్రొడక్షన్ కోసము అంతా చెప్పాను మనకు, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఇండస్ట్రీ, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ మనకు అది అనవసరం. సో ఎక్కువ పాలు కావాలి అని ఏం చేస్తారు, దే గివ్ ఇంజెక్షన్స్ టు ద కౌ విచ్ ఇస్ మోస్ట్లీ ఆక్సిటోసిన్ అండ్ prolactin. అవి 2 హార్మోన్స్ రిక్వైర్డ్ ఫర్ మిల్క్ ప్రొడక్షన్. ప్రొలాక్టిన్ మిల్క్ ప్రొడక్షన్కి, ఆక్సిటోసిన్ మిల్క్ రిలీజ్ చేసేదానికి అవసరం ఉండే హార్మోన్స్. సో మనకందరికీ తెలుసు, తల్లి పిల్లలకి పాలిస్తున్న రోజులు సరిగ్గా పీరియడ్స్ రావు. అట్లీస్ట్ 6 months దెర్ విల్ బి నో పీరియడ్స్. ఎందుకు సరిగ్గా రాదు? అప్పుడు ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్ హై ఉన్నప్పుడు అది కూడా మళ్ళీ హైపోథలామస్ అండ్ పిట్యూటరీకి ఒక నెగటివ్ ఫీడ్బ్యాక్గా పనిచేసి ఈ సైకిల్స్ని మళ్ళా ఆపేలాగా చేస్తుంది, టెంపరీ స్టాప్ అయింటుంది. సో పాల ద్వారా మేము చిన్న పిల్లల నుంచి ఆ వయసు నుంచి ఈ ఫీమేల్ హార్మోన్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఇలాంటి ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ విచ్ ఇన్హిబిట్ దిస్ హోల్ సైకిల్ ఫ్రమ్ హ్యాపెనింగ్ తీసుకుంటూ ఉండే దానివల్లనే మనకు PCOD, పాలిసిస్టిక్ ఓవేరియన్ disease. So first of the female complaints is early menarche. Early menarche తో ఏం ప్రాబ్లం, పిల్లలు చిన్న వయసులోనే పీరియడ్స్ వస్తుంటే ఫస్ట్ ప్రాబ్లం ఆబ్వియస్లీ వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ ఉండదు, బట్ దే హ్యావ్ బికమ్ సెక్షువలీ యాక్టివ్. అది ఒక పెద్ద ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆ చిన్న వయసు నుంచి, నేను ఆల్రెడీ చెప్పాను ఇది దిస్ ఈస్ ఫిక్స్డ్ వెన్ యు ఆర్ బోర్న్. సో పుట్టినప్పుడే ఇవి ఫిక్స్డ్. సో వాళ్ళు బై ద టైమ్ దే రీచ్ ద ఏజ్, పిల్లలు కావాలి అనుకున్న వయసుకు వచ్చేంత లోపల ద హెల్దీ ఎగ్స్ ఆర్ ఆల్ బీయింగ్ యూజ్డ్ అప్. ఇంకా మిగిలిండేది లెస్ పొటెంట్ ఎగ్స్ ఆర్ దేర్. అండ్ దానివల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు అందరికీ తెలుసు ఆల్రెడీ పెళ్ళి అయ్యే ఏజ్ కూడా ఎక్కువ అవుతుంది. వాళ్ళంతా సెటిల్ అయ్యి పిల్లలు కావాలనుకునేంత లోపల ఆల్రెడీ 30, 32, 33 వచ్చేసి ఉంటుంది. అప్పటికేమవుతుంది, ఆల్ ద హెల్దీ ఎగ్స్ హ్యావ్ బీన్ కన్జ్యూమ్డ్ బికాస్ దట్ వాజ్ దేర్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్. సో అర్లీ మెనార్క్ 14, 15 స్టార్ట్ అవుతుంది, 8 నుంచినే. సో 8 to 15 ఆల్రెడీ 7 years ఎవ్రీ మంత్ healthy eggs have been consumed if they were getting regular cycles, or else obviously the problem was already there of PCOD. PCOD అంటే polycystic ovarian disease. అంటే ఈ ఓవరీ పైన చిన్న నీళ్లు గుళ్ళలు అవుతున్నాయి అని. ఎందుకు అవుతుంది? కరెక్ట్ హార్మోన్ బ్యాలెన్స్ ఉంటే 2, 3 స్టార్ట్ అయ్యి డెవలప్ అయ్యేదానికి ప్రతి నెల అది బర్స్ట్ అయ్యి ఎగ్ ఇవ్వాల్సింది. కానీ ఈ బ్యాలెన్స్ సరిగ్గా లేదు, అందుకే చాలా ఫాలికల్స్ స్టార్ట్ డెవలపింగ్, అది నీళ్లుగా మిగిలిపోతుంది, ఏది ఒక ఎగ్ని రిలీజ్ చేయకుండా అలాగే మిగిలిపోతుంది. సో మొత్తం ఓవరీనే వాపు వచ్చేసి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని ఒక రోగం పేరు పెట్టాల్సి వచ్చింది. సో దీనివల్ల ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి? లావ్ అయిపోవడము, హార్మోన్ బ్యాలెన్స్ లేదంటే ఫస్ట్ థింగ్ లావ్ అవుతారు. నెల పీరియడ్స్ రాదు, కొందరికి 15 days 20 daysకే వచ్చేస్తుంది, కొందరికి 3 నెలలు 4 నెలలైనా పీరియడ్స్ రావు. వస్తే కొందరికి బ్లీడింగ్ కాదు, కొందరికి ఆగకుండా బ్లీడింగ్ కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. వాళ్ళు అనీమిక్ అయిపోయేంత వరకు, లేకుంటే ఇంకో టాబ్లెట్ తీసుకునేంత వరకు బ్లీడింగ్ ఆగకుండా ఉండే పరిస్థితి. నెక్స్ట్ సామలు, ఊదులు కొంచెం డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్ పాలిష్ పొట్టు తీసిన తర్వాత. కానీ మీరు సీడ్ రూపంలో చూసినప్పుడు, తోలు తీసే ముందు చూసినప్పుడు రెండు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది సామలు. 10% ఆఫ్ ఫైబర్, ఆల్సో కాల్డ్ యాజ్ లిటిల్ మిల్లెట్, అన్ని దానికంటే చిన్నగా ఉంటుంది, ఆర్
ఆఫ్రికన్ మిల్లెట్. సో ఆఫ్రికన్ మిల్లెట్ అని ఎందుకు అంటారు? ఆఫ్రికాలో మొత్తం డ్రై ల్యాండ్స్ లో ఇప్పటికీ వాడుతున్నారు. ఎవరు ఎక్కడ ఇంకా డెవలప్మెంట్ అంత ఎక్కువగా కాలేదో, ఎక్కడ ఇంకా డెవలపింగ్ నేషన్స్ అక్కడ ఎక్కడ రైస్ ఇంకా పండించేదానికి నీళ్ళు లేదో వాళ్ళు ఇప్పటికీ కూడా ముఖ్య ఆహారంగా లిటిల్ మిల్లెట్ ఆర్ సామల్నే వాడుతున్నారు. సో దిస్ ఇస్ క్రీమ్ ఆర్ ఆఫ్ వైట్ ఇన్ కలర్. సో సామల్ దేనికి మంచిది? ఫస్ట్, ఆల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో we were speaking about PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సరిగా నెల నెల పీరియడ్స్ కాకుండా ఉండేది. మెన్లో స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉండేది. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా నొప్పిగా ఉండేది, బ్లీడింగ్ ఎక్కువ అయ్యేది, గడ్డలు ఉండేది, ఫైబ్రాయిడ్ ట్యూమర్స్ ఉండొచ్చు యూట్రస్ లో. ఆల్ సచ్ రీప్రొడక్టివ్ ఆర్గన్ రిలేటెడ్ ఇష్యూస్ కి సామలు చాలా మంచిది. సో ఈ జనరేషనే కాదు, నెక్స్ట్ జనరేషన్ కి కూడా పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే మీ జననాంగాలనే శుద్ధం చేసే శక్తి సామలికి ఉంది. సో బిఫోర్ ప్లానింగ్ ఫర్ అ బేబీ రెగ్యులర్ గా సామలు తింటుంటే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఆల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రిలేటెడ్ ఇష్యూస్. సో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అంటే చాలా వస్తాయి. థైరాయిడ్ ఇస్ ఆల్సో అ హార్మోన్ ఇన్ అవర్ బాడీ. సో ఆల్ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కి సామలు చాలా మంచిది. అది హైపోథైరాయిడ్ ఉండొచ్చు, హైపర్ థైరాయిడ్ ఉండొచ్చు, థైరాయిడ్ గ్లాండ్ వాప్ వచ్చేది ఉండొచ్చు. సో ఆల్ రీప్రొడక్టివ్ ఇష్యూస్ ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో అన్ని హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ కి సామలు చాలా మంచిది. థర్డ్, ఫర్ ఇంజురీస్ and fractures. సో ఎముకలు విరిగాయి, ఫ్రాక్చర్ అయింది, లేకుంటే దెబ్బ తగిలింది, అది తొందరగా బాగా అయ్యేదానికి ఆల్మోస్ట్ డబుల్ ది స్పీడ్ లో బాగా అవుతుంది ఎప్పుడు మీరు ఎక్కువగా సామలు వాడినప్పుడు. ఒక పేషెంట్ కి చెయ్యి విరిగితే డాక్టర్ చెప్పారు మీకు 3 weeks అయినా ఫస్ట్ ఫుల్ రెస్ట్ లో ఉండాలి కదలకుండా, తర్వాత మీకు ఇంకా 2 months అయినా అవుతుంది మొత్తం ఫ్రాక్చర్ హీల్ అయ్యేదానికి, పీస్ అయిపోయింది. డాక్టర్ కే ఆశ్చర్యమైంది, ఆయన 1 month లో మొత్తం బాగా చేసుకునేసాడు. ఎలా అంటే ఆయన రెగ్యులర్ గా ముందు నుంచి సిరిధాన్యాలు తింటున్నాడు, తర్వాత కూడా సామలు వాడుతున్న వల్ల తొందరగా ఫ్రాక్చర్ హీల్ అయిపోయింది. సో లాట్ ఆఫ్ సచ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. సో ఆల్సో ఫర్ క్రియాటినిన్ ఎక్కువ ఉండే వాళ్ళకి సామలు చాలా మంచిది. అండ్ ఇప్పుడు ఎప్పుడైనా వాంతులైంది, బేదులైంది, జ్వరం వచ్చింది, సో ఈజియెస్ట్ టు డైజెస్ట్ అమాంగ్ ఆల్ ద 5 సిరిధాన్యాల్లో సామలు. సో జ్వరం వచ్చినప్పుడు, ఏదైనా బేదులు వాంతులు అవుతున్నాయి, డైజెషన్ కష్టంగా ఉంది, ఎప్పుడో ఒకసారి ఫంక్షన్కి వెళ్ళొచ్చారు, మొత్తం పొట్ట చెడిపోయినట్టుంది, అప్పుడు సామలతో గంజి చేసుకొని తీసుకుంటే తొందరగా సెటిల్ అయిపోతుంది. చిన్న పిల్లలకి ఫస్ట్ అన్నప్రాశనం చేసినప్పుడు, ఫస్ట్ అన్నం పెట్టినప్పుడు సామలతో స్టార్ట్ చేయండి అని చెప్తాం. సో అప్ టు 6 months తల్లిపాలు తప్ప ఏమీ అవసరం ఉండదు. దాని తర్వాత వెన్ వి స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ ఫుడ్, ఫస్ట్ 1 month కంటిన్యూస్ గా సామల్నే ఇవ్వండి అని చెప్తాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ సామల్. నీళ్ళు కషాయం ఎలా చేయాలి సార్ ఫస్ట్ రోజు ఎక్స్ప్లెయిన్ చేశారా? జీబీకి రావు సార్ యూజువలీ ఎక్స్ప్లెయిన్ చేసిండొచ్చు, చేశారు ఇంట్రొడక్షన్ అప్పుడు. సో పెద్ద ఆకులు అయితే ఒక 2 to 3 leaves చాలు, చిన్న ఆకులు అయితే ఒక సగం పిడికిడంతా బాగా క్లీన్ చేసుకొని నీళ్ళలో వేసి, ఫస్ట్ నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు ఉడికించి, దాన్ని ఉడికొచ్చిన తర్వాత ఈ ఆకులు వేసి ఇంకొక 2 minutes సిమ్లో పెట్టండి. మూత పెట్టేసి ఇంకొక 2 minutes అలాగే ఉంచి తర్వాత ఫిల్టర్ చేసుకొని అవసరం ఉంటే ఒక కొంచెం తాటి బెల్లం వేసుకొని తాగడం. పెద్ద గ్లాస్ అవసరం లేదు. లాస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు మేము కషాయం మంచిదని ఇంత పెద్ద గ్లాసులో తాగుతున్నాం. 200 ml అయితే 150 to 200 ml అయితే సరిపోతుంది. చిన్నపిల్ల అవసరం లేదు, ఆకులు దొరకట్లేదు అందరికి, మీకు దొరుకుతున్నాయంటే మీరు ఎక్సర్సైజ్ చేసుకొని తాగొచ్చు.
సో ఎప్పుడు తాగాలి కషాయాలంటే బిఫోర్ ఫుడ్, పడిగడుపున తాగితే దాంట్లో ఉండే ఔషధి గుణాలు మీ దేహానికి బాగా అబ్జార్బ్ అవుతాయి. తిన్న తర్వాత తాగితే మీకు దాని ఫుల్ బెనిఫిట్ రాదు. వేడివేడిగా కావాల్సింటే తాగొచ్చు, చల్లగా చేసుకుని అయినా తాగొచ్చు, మీ ఇష్టం. సో దీనికి బెస్ట్ అంటే ఫ్రెష్ లీవ్స్, అప్పటికప్పుడు పీక్కుంటే మ్యాక్సిమం 1 రోజు 2 రోజులు మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టద్దండి, ఒక గుడ్డలో చుట్టి పెట్టుకోవచ్చు, లేకుంటే ఒక బౌల్లో నీళ్ళు వేసి పెట్టుకోవచ్చు. ఆ నీళ్ళనే వాడుకోండి. ఇప్పుడు నీళ్ళలో స్టోర్ చేసుకున్నారు ఒక 2 days కోసం అంటే అదే నీళ్ళలోనే కషాయం చేసుకోండి, బాయిల్ చేసుకొని కషాయం చేసుకోండి. సో ఇది కషాయం చేసుకునే విధానం. సో ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క దానికి మంచి గుణాలు ఉన్నాయి. మీ అమృతాహారం బుక్లో బాగా పట్టీలు వేసి టేబుల్లో నీట్గా ఇచ్చేసారు. సో కషాయం ఏం చేస్తుందంటే అక్యూట్ సిచ్యువేషన్లో అయితే మీకు ఒక బూస్ట్ ఇస్తుంది. దాని మెడిసినల్ ఎఫెక్ట్స్ వల్ల దట్ విల్ బి సఫిషియంట్ మీకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడేదానికి. సో ఈ కషాయాలు మీకు ఒక బూస్ట్ ఇస్తుంది. ఆ రోజుకి ఒక 2-3 రోజులకి ఆ ప్రాబ్లం నుంచి కొంచెం రిలీఫ్ ఇస్తుంది. కానీ అది మొత్తం క్యూర్ అవ్వాలంటే మీరు దాంట్లో బేస్లో సిరిధాన్యాల ఆహారం తింటుంటే అది నిదానంగా రూట్ నుంచి మీ ప్రాబ్లమ్ని తీసేదానికి పనిచేస్తుంది. సో చాలామంది ఉట్టి కషాయాలు తాగేస్తాం మాకు అంతా బాగా అయిపోతుంది అని అనుకుంటున్నారు. బట్ అన్లెస్ మీరు ఆ మూల ఆహారాన్ని చేంజ్ చేయకుండా కషాయాలు మీకు అప్పటికప్పుడు రిలీఫ్ ఇస్తాయి, కానీ మీ ప్రాబ్లమ్ని మొత్తంగా క్యూర్ చేసేదానికి సాధ్యం లేదు. సో 2 కలిపి చేసినప్పుడు ఇనీషియలీ ఫస్ట్ ఫ్యూ మంత్స్ మీకు ఆ కషాయంతో రిలీఫ్ వస్తుంటుంది. అంతలో మీకు ఈ సిరిధాన్యాలు లోపల నుంచి బాగా చేసేదానికి సహాయం చేస్తాయి. సో బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేసినప్పుడు మీకు 2 కలిసి చేసినప్పుడు తొందరగా తీసుకున్న వెంటనేను రిలీఫ్ అనిపిస్తుంది అండ్ స్లోలీ ఇట్ విల్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ద క్రానిక్ కండిషన్స్. మొదటి విన్నపం ఏమిటంటే రేపటి నుంచే వీలైతే మీరు కాఫీలు, టీలు, పాలు, చక్కెర ఆపు చేయండి. 6 నెలల్లో మీ ఆరోగ్యం 70% బాగైపోతుంది. ఇంత గట్టిగా చెప్పగలరు. వాళ్ళకంటే ఇప్పుడు దానికి కాంపెన్సేట్ చేస్తూ ఏమేమి తీసుకోవాల్సిన అవసరం? దానికి కాంపెన్సేట్ కాదు, పర్యాయం కాదు. నిజంగా మీరు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే మన దేశ సంప్రదాయమైన కషాయాలు మీకు సమతులనాన్ని కలుగచేస్తాయి. అందులో ముఖ్యంగా రావి ఆకు, వేపాకు, మునగాకు, కరివేపాకు, తమలపాకు, ఈ ఆకుల కషాయాలు ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని చాలా వేగంగా సరిచేసేదానికి వీలవుతుంది. ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్చాం. మన తెలుగు రాష్ట్రాల్లో గోంగూర ఆకు ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం, అద్భుతమైన పదార్థాలు. సో ఈ కషాయాల్ని మీరు ఈ కాఫీలు, టీలకు బదులుగా పాలు ఆఫ్ చేసి ఆ చక్కెర, చెరుకు పదార్థం నుంచి వచ్చే బెల్లం కూడా తీసుకోకండి. తీపి కోసం తాటి బెల్లం వాడండి. రక్తహీనత, మిగిలిన చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి. సో మీరు కషాయాలు వాడటం మొదలు పెడితే సగానికి సగం రోగాలు మీవి బాగవుతాయి. మీరు ఎప్పుడైతే ఆ హార్మోన్ అసమతులనాన్ని కలిగించుకోవడం ఆప్ చేస్తారో ఈ కాఫీలు, టీలు, పాలు, గుడ్లు మూలకంగా మీకు 90% శక్తి వచ్చేస్తుంది. ఈ మూడ్ స్వింగ్స్ అంటారు. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆడవాళ్ళలో ఎక్కువగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా 40-45 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఈ ముట్టు ఆగుతున్నప్పుడు, మెనోపాస్, ఈ పోస్ట్ మెనోపాస్, ప్రీ మెనోపాస్, ఏదేదో పేర్లు పెట్టుకుంటున్నారు. బట్ అంతా ఒకటే, హార్మోన్ ఇంబ్యాలెన్స్. అప్పుడు ప్రకృతి సహజంగా జరుగుతుంది. కానీ ఇప్పుడేమవుతుందంటే ఈ ఆధునిక పదార్థాల వల్ల మొత్తం జీవితాంతం మీరు హార్మోన్ ఇంబ్యాలెన్స్లోనే జీవనం చేస్తున్నారు. దానికి తోడు ఆధునిక జీవన శైలిలో ఒత్తిడులు అవన్నీ మళ్ళా ఒకదాని మీద ఒకటి ఇంకా ఎక్కువ ఇబ్బందులను కలుగచేస్తున్నాయి. సో ఇవన్నిటిని మీరు ప్రజ్ఞాపూర్వకంగా గమనిస్తూ ఒకదాని నుంచి ఒకదాన్ని మీరు విడిపించుకొని క్లియర్గా ఈ ఆహార పదార్థాలని ఒకవైపు దూరం చేస్తూ ఈ ఇబ్బందులు, ఈ ఒత్తిడులను సరిగ్గా అర్థం చేసుకుంటూ ఇవి కృతకంగా తయారవుతున్నవి. నిజంగా లోపల మనకు కావాల్సింది స్వతంత్రంగా
అసమతులనం లేకుండా బతకటం మొదలు పెడితే ఈ అతంత్రం దూరం అవుతుంది. అవును. ఈ అతంత్రం నుంచి బయటపడాలంటే హార్మోన్ బ్యాలెన్స్ కావాలి మీకు అవును. ఆడవాళ్ళకి. ఇది ఈ ఆధునిక పద్ధతుల్లో లేదు. లేకపోతే బూస్ట్ తాగు, ఇది తాగి, అది తాగి, ఇలాంటివన్నీ నాన్ సెన్స్, మీకు ఆరోగ్యం కలగజేయవు. లేదు డ్రై ఫ్రూట్స్ తినండి, ఇది చేయండి, ఈ న్యూట్రిషనిస్ట్ వాళ్ళంతా లేనిపోనివంటివన్నీ చెప్తున్నారు. నిజంగా మూలం ఇక్కడ దెబ్బతినింది, దాన్ని మీరు సరి చేసుకోవాలి.